మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్ స్క్రీన్ కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఎన్ఐఏ ఆదేశాల మేరకు నిందితుడు శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. ఇవాళ నిందితుడిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరుస్తారు. తమకు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. మరింత సమాచారం మా రిపోర్టర్ వినయ్ అడిగి తెలుసుకుందాం. వినయ్, కోడికత్తి నిందితుడు శ్రీనివాసరావుని విజయవాడ తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఇవాల్టి కార్యక్రమాలు ఏంటి, ఏం జరగనున్నాయి శ్రీనివాస్కు సంబంధించి? రమణ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు సంబంధించి దర్యాప్తు వేగవంతమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తుని కూడా పోలీసులు చేసేవారు. అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత పైన జరిగిన దాడి శ్రీనివాస్ తప్ప మరొకరు ఎవరికి సంబంధం లేదని కూడా చెప్పడం జరిగింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ తో పాటు ఇంకా చాలా మంది దీని వెనక కుట్రదారులు పెద్దలు ఉన్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అటు కేంద్ర పెద్దలందరూ కూడా కలిసింది. ఎన్ఐఏతో దర్యాప్తు చేస్తే దీనికి సంబంధించి న్యాయం జరుగుతుందని కూడా వైసీపీ డిమాండ్ చేయడంతో దీనికి సంబంధించి ఈ కేసు అంతా కూడా ఎన్ఐఏ కూడా బదిలైంది. అయితే ఎన్ఐఏ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కోడికత్తి కేసుకు సంబంధించి దర్యాప్తులు వేగవంతం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీనివాసును తమకు అప్పచెప్పాలని చెప్పి కూడా న్యాయస్థానాన్ని కోరింది. అందులో భాగంగానే విశాఖ నుంచి శ్రీనివాసును విజయవాడకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసును ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాలి, మొత్తం అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ అని కనుక్కోవాలని శ్రీనివాస్ మొత్తం మా ఆధీనంలో ఉంటేనే దీనికి సంబంధించి కనుక్కోవాలని చెప్పి తెలియనుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఆరోగ్యం నిలకడగా ఉంటే ఎన్ఐకి అప్పగించే అవకాశం ఉంది. ఎన్ఐకి అప్పగిస్తే మొత్తం దీనికి సంబంధించి డీటెయిల్స్ తీసుకునే వరకు కూడా ఎన్ఐ కస్టడీలో శ్రీనివాస్ ఉండనున్నారు. అమ్మా, అంటే ఎన్ఐఏకి బదిలీ చేసిన తర్వాత ఈ కేసు ఎన్ని రోజుల్లో తేలే అవకాశం కనిపిస్తుంది? అలాంటి విషయాలు ఏమైనా చెప్పడం జరిగిందా ఎన్ఐఏ వాళ్ళు? అయితే ఎన్ఐఏ కేసుకు సంబంధించి ఇప్పటికే వర్కౌట్ చేసిన చెప్పుకోవచ్చు. రాష్ట్ర పోలీసుల నుంచి కావచ్చు, ఇతరితర మేరకు మొత్తం కొంత మేరకు సమాచారం ఇప్పటికే రాబట్టింది. అయితే మొత్తంగా అసలు శ్రీనివాసే ఈ దాడికి పాల్పడ్డాడు, లేకుంటే దీని వెనకాల ఎవరైనా పెద్దలు కుట్రదారులు ఎవరైనా మరొకరు ఉన్నారని దానిపైన కూడా ఇప్పటికే కొద్ది సమాచారం సేకరించింది. శ్రీనివాస్ ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటే మొత్తం దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పటికే అయితే విశాఖ పోలీసులు నమోదు చేసింది కావచ్చు, ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే విజయవాడ ఎన్ఐఏకి కూడా చేరాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ వన్స్ కస్టడీ తీసుకుంటే ఈ కేసును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రమణ, అంటే ఎన్ఐఏకి కేసును బదిలీ చేయడంపై ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ కొంత అభ్యంతరాన్ని నిరసనని తెలుపుతూ ఉంది. మరి దీనిపై వైసీపీ శ్రేణులు ఏమంటున్నారు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, లోకల్ పోలీసులంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తా ఉన్నారు. సో ఘటన జరిగిన వెంటనే అటు మంత్రులు కావచ్చు, ఇటు డీజీపీ మాట్లాడని తీరు మాకు అనుమానం కలిగిస్తా ఉంది. మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఓన్లీ ఈ కేసు అంతా కూడా శ్రీనివాస్ పైన నెట్టేసి మొత్తం దీని వెనక ఉన్న కుట్రదారులు పెద్దలందరూ కూడా తప్పించుకోవాలని చూస్తా ఉన్నారు. అలా కాదు, మొత్తం దీని వెనకాల ఎవరు పెద్దలు ఉన్నా సరే, శ్రీనివాస్ తో పాటు ఎవరున్నా సరే వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఎవరున్నారు వాళ్ళందరిపైన కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లోకల్ పోలీసులతో అయితే మట్టుకు దీనికి సంబంధించి న్యాయం జరగదు. ఎన్ఐఏ అయితేనే శ్రీనివాస్ తో పాటు దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. రమణ, ఓకే, అంటే వినయ్, కేంద్రంతో జగన్ లాలూచీ పడ్డారని రాష్ట్ర పరిధిలోని అంశం ఆల్రెడీ తేలిపోయినటువంటి విషయం, ఆల్రెడీ ఫైనల్ కూడా చెప్పేశారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్ఐఏకి బదిలీ చేయడం ఏంటి? జగన్ కేంద్రంతో లాలూచీ పడ్డారని చెప్పి ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మట్టికి ఒకటే క్లియర్ గా చెప్తా ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసు సంబంధించి మొత్తం ఏపీ పోలీసులు చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేశారు. మొత్తం దీంట్లో ఎవరైతే కారకులు ఉన్నారో, ఎవరైతే దీనికి హత్యకు పాల్పడ్డారన్నీ కూడా పోలీసులంతా కూడా చాకచక్యంగా వ్యవహరించి మొత్తం రిపోర్ట్ ని కూడా సిద్ధం చేశారని కూడా చెప్తోంది. దాన్ని సవాల్ చేస్తూ ఎన్ఐఏకి వెళ్ళడం మొత్తం ఇది తెలుగు ప్రజలను, అదేవిధంగా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతుందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆరోపణల లిస్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, ఎన్ఐఏతో అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, బాధితులు మేము కాబట్టి ఎన్ఐఏ విచారణ జరిపిస్తేనే దీనికి సంబంధించి కారకులు ఎవరో, ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయిందో వాళ్ళందరూ కూడా బయటకు వస్తాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. రమణ, ఓకే వినయ్, థ్యాంక్ యూ.